Sir Murthy. I'm native of Guntur, but settled in Bangalore. I live in Shantinagar. మాకు ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ అని ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది. దాన్ని ఫేమస్గా AVCI అని అంటాము. We do so many activities. వివాహ వధూవరుల వివాహ పరిచయ వేదికలు, ఇట్లా కాకుండా మన పోర్ ఆర్యవైశ్యస్కి ఎడ్యుకేషన్, మెడికల్, ఇవన్నీ జాబ్ ఎంప్లాయ్మెంట్స్, ఈ వర్క్ అన్ని చేస్తూ ఉంటారు. వీఆర్ నోవేర్ రిలేటెడ్ టు ఎనీ క్లబ్స్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. మహాసభలు కానీ, వాస్పీ క్లబ్స్ కానీ, వీళ్ళలో పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్, కరెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అందరూ మన గ్రూప్లో సభ్యులు. This is the biggest group in our community with 1,30,000 members. We have 30 moderators who operate this all across the globe. ఇట్లా మన కమ్యూనిటీలో ఎవరైనా మంచి పనులు చేసే వాళ్ళు ఎక్కడున్నారు అని మా అడ్మిన్ టీం అంతా వెతుకుతూ ఉన్న టైంలో మధురిమ గారికి ఒక రీల్ దొరికింది. ఎవరో పంపించారు, సార్ ఈవిడికి చాలా ఫాలోయింగ్ ఉంది, అసలు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ లైవ్స్లో కానీ విపరీతంగా క్రౌడ్ ఉంటారు, కొంచెం అప్రోచ్ అవ్వండి అని నాకు ఎవరో అడిగారు. మనది హార్డ్లీ 102 గోత్రాలు, ఎక్కడో చోట టక్మని కొట్టింది. చూడంగానే మన వైశ్య సమ్మేళనం ఉంది అని ఇంకా రీల్స్ అన్నీ చూసి తను మాట్లాడే విధానం అంతా అర్థం చేసుకొని చాలా కష్టపడి మేడం గారి నెంబర్ తీసుకొని మేడంకి కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఏమనుకోని ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా, మీరు వైశ్యులా అని అడిగాను. అడిగినప్పుడు అవునండి ఎలా కనుక్కున్నారు అంటే అమ్మవారు చెప్తారు కదా, కనుక్కున్నానమ్మా ఎందుకు అట్లా అనిపించిందని చెప్పేసి నేను అన్నాను. ఆ రోజు నుంచి మన గ్రూప్లో చాలా లైవ్ ప్రోగ్రామ్స్ చేశారు. రీసెంట్గా మన బీబీపురం వాసవి టెంపుల్ పక్కన సురేష్ మానంది గారి వైశ్య హాస్టల్లో 150 మంది వైశ్యుల పిల్లలు, దిగువ మధ్యతరగతికి చెందిన వైశ్యుల పిల్లలు చదువుకుంటున్నారు. అక్కడ వారికి నెగిటివ్ ఎనర్జీస్ ఎట్లాగా పోవాలి, ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్ ఎట్లాగా చదువుకోవాలనేది క్లాసెస్ లైవ్లో చేయడం జరిగింది. ఇదే కాకుండా మేము మా పేజ్ నుంచి ఎన్నిసార్లు ఎన్ని అడిగినా కూడా మేడం పేరు భూదేవి అని, సార్ పేరు భూదేవుడు అని పెట్టలేము. ఎంత సహనం ఉంటుంది అంటే ఎక్కడ కూడా చిరునవ్వు చెరగనీయకుండా అడిగిన ప్రతి ఒక్కటి చేస్తారు. ఇంతేకాకుండా ఐ వర్క్ ఫర్ వన్ ఆటోమొబైల్ కంపెనీ. ఒక 10 months బ్యాక్ చాలా టఫ్ టైమ్స్లో ఉన్నాను జాబ్లో. అసలు అంటే ఎట్లా అంటే ఒక రాజమౌళికి ప్రాప్స్ వస్తే ఎట్లా ఉంటుందో అట్లా కెరియర్లో ఎప్పుడూ లేని విధమైన ప్రెషర్ జాబ్లో వచ్చింది. మేడంని అడిగాను, మేడం అసలు పరిస్థితి బాగాలేదు, ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదని. ఒక మంత్రం ఒకటి చెప్పారు నాకు, ఇది ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి అన్నా అని అన్నారు. మరి స్టార్ట్ చేసిన 10-15 రోజులకే అసలు మిరాకిల్స్ అనేది జీవితంలో ఎట్లా ఉంటుందో నేను నిజంగా అనుభవించాను. అది అంత సక్సెస్. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇదివరకు కన్నా కూడా కష్టం తక్కువ పడుతున్నా కూడా అన్నీ మనకి ఏది కావాలో దానికన్నా మించి మేడం చెప్పిన మంత్రం వల్ల వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ ఏ రోజైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పెద్ద ఏం బాధ ఉండదు, కానీ ఒకవేళ దేవుడి దగ్గర కూర్చొని జపం కనుక చేయకపోతే కొంచెం భయం వేసిద్ది అనమాట. భయంతో అయినా భక్తితో ఖచ్చితంగా చేస్తున్నాము. అమ్మ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.